క్రియ అనేది కనబడుతుంది. ఎలాగా? చెప్పుకోడులో కనబడుతుంది. చలేస్తుందా? చలి కాసుకో. ఆకలేస్తుందా? అన్నం తిను. దావతేస్తుందా? దప్పికి తీర్చుకుంటే మంచినీళ్ళు తాగు. చేస్తే క్రియ, చెయ్యాలని చెప్పింది మాట మాత్రమే ఉంది ఇక్కడ. కానీ ఆ వ్యక్తికి లేమి, తినడానికి లేని పరిస్థితి అనుకో. ఏం చేయాలి అని అంటే, అన్నం తిను అని చెప్పడం సులువే, అన్నం పెట్టడం గొప్పతనం. అది క్రియ ఆచరించడం అవుతుందన్నమాట. అన్నం తిను అని చెప్తే తింటుంది, క్రియ చేయగలదు. కానీ నువ్వు పెట్టినప్పుడే కదా. కాబట్టి భక్తిని కొనసాగించాలి అనుకునే వాళ్ళు చెప్పేవాళ్ళుగా మాత్రమే ఉండిపోకూడదు, దాన్ని ఆచరణలో చూపించేవారిగా ఉండాలి. ఆచరణలో చూపించకపోతే ఏమవుతుంది అని అంటే 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును అన్నాడు. అంటే క్రియ లేకపోతే నీ విశ్వాసం కావచ్చు, నీ భక్తి కావచ్చు, అది ఏమవుతుందట? మృతం. అంటే దానికి వాల్యూ లేదు, చనిపోయినటువంటి డెడ్ బాడీ అన్నమాట. వాల్యూ ఏముండదు కదా అని. దేవుని దగ్గర మనం వాల్యుబుల్గా కనిపించాలి అని అంటే, ఏదైతే మనం చెప్పే వారంగా ఉంటున్నామో, ఏదైతే దేవుడు మనకి చెప్పినదై ఉన్నదో దానిని మన జీవితాల్లోనికి ఆచరించేటువంటి విధానాన్ని అవలంబించాలి. ఆచరణ మనం తీసుకురాలేదు అని అనుకో, అది మృతం, అది నిష్ప్రయోజనమైందనమాట. ఏ విధంగానూ దాని వలన ఉపయోగం లేదు అని దేవుడు చెప్తున్నాడు.